కామెడియన్ అలీ తన సెటైర్స్తో ఎంతటి గొప్పవారినైనా టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇలా వేసే సెటైర్లు ఒక్కొక్కసారి ఆలీని వివాదాలలోకి తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆలీకి మొన్న జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఒక విషమ పరీక్ష ఎదురైంది. దుబాయ్లో జరిగిన ఈ ఈవెంట్కు రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచులతో కలిసి ఈ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించాడు ఆలీ. ఈ సందర్భంలో ఆలీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ప్రముఖ సెలబ్రిటీల చేత తమ వ్యక్తిగత జీవితాలలో వచ్చిన క్రేజీ గాసిప్స్ గురించి వరుస పెట్టి అడగడం మొదలుపెట్టాడు. అయితే ముందు వరుసలో ఉన్న నారా బ్రాహ్మణిని మాత్రం ఈ విషయంపై టచ్ చేయకుండా వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు ఆలీని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణిని ఎందుకు వదిలేశావు అని ప్రశ్నించడంతో ఆలీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఇలాంటి విషయంపై బ్రాహ్మణిని ప్రశ్నిస్తే తనకు మరో పుట్టినరోజు చేసుకుంటాననే ఆశ లేదు అంటూ జోక్ చేయడమే కాకుండా తన మిమిక్రీ సామర్థ్యంతో చంద్రబాబు, బాలకృష్ణల గొంతులను అనుసరిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. ఏం చేశారు మీరు? ఏమన్నారు మా ఇంటి అమ్మాయిని అని చంద్రబాబు, ఏమ్రా ఏమన్నావు మా అమ్మాయిని? ఏదో అన్నావట, బాలకృష్ణ తనపై మాటలతోనే చంపేస్తారు అంటూ జోక్ చేశాడు అలీ. ఈ జోక్ ఆలీ నోటి వెంట వచ్చిన వెంటనే సైమా అవార్డ్స్కు వచ్చిన అతిథులు అంతా తెగ నవ్వినా, ఈ ఫంక్షన్లో మహిళా పారిశ్రామికవేత్త అవార్డు అందుకోవడానికి వచ్చిన బ్రాహ్మణి మాత్రం గంభీరంగా కనిపించడం ఈ కార్యక్రమంలో హైలైట్.